హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారుల లిస్ట్ అనేది అప్డేట్ అయితే అయిపోయిందండి. మీరు సింపుల్గా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని అడిగినట్లయితే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించిన లబ్ధిదారుల లిస్ట్లో మీ నేమ్ వచ్చిందా లేదా వాళ్ళు ఈజీగా చెప్తారు. నిన్నటి రోజునైతే ఈవినింగ్ టైంలో అయితే అప్డేట్ అయిందనమాట. సచివాలయ ఉద్యోగులకు లిస్ట్ అనేది మనం చెక్ చేసుకోవచ్చా అంటే మనకు చెక్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉండదు. కేవలము మన ఐడి అనేది యాక్టివ్లో ఉంటుందా లేదనేది మాత్రమే చూసుకోగలము. ఇది ఆల్రెడీ నిన్న నేను మీకు షేర్ చేశాను. అయితే ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే 50 ఇయర్స్ పెన్షన్. వృద్ధాప్య పెన్షన్ అనేది 50 సంవత్సరాలకే గవర్నమెంట్ అనేది ఇస్తామని చెప్పింది కదా. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 50 సంవత్సరాల పెన్షన్ ఎవరికి వస్తుంది, ఏ తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు, ఇలా పూర్తి వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు డిస్క్రిప్షన్లో 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తున్నాను. అప్లికేషన్ ఫామ్తో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్లో లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ గ్రూప్ను ఒకసారి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తున్నాను. 50 సంవత్సరాల పెన్షన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి. ఇదేనండి. 50 ఏళ్ల పెన్షన్ అప్లికేషన్ ఫామ్ వివరాలు. దానికి సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి వస్తుందంటే వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అనేది వస్తుందండి. 50 సంవత్సరాలు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అయితే వస్తుందండి. వారు 50 సంవత్సరాలు పూర్తయితే చాలు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమంలో భాగంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని వచ్చేసి ఎప్పటి తేదీ నుంచి అయితే అమలు చేస్తారని చెప్పి మీకు ఒక డౌట్ అనేది రావచ్చు. సెప్టెంబర్ నెలాఖరులో అయితే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ పెన్షన్ పొందేందుకు ఉండాల్సినటువంటి అర్హతలు ఒకసారి చూసినట్లయితే మొత్తం కుటుంబం ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 నెలకి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని చెప్తున్నారు. కుటుంబానికి 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఇది కంపల్సరీ అండి. చాలామంది కూడా ఈ మధ్య ఒక సెకండ్ హ్యాండ్ కార్ అనేది తీసుకొని ఉన్నారు. అటువంటి వారికి కూడా పెన్షన్ అనేది తొలగించడం జరిగిందని చెప్పి వినతులు అనేటివి వెళ్ళాయన్నమాట. దీని మీద కూడా స్పష్టత అనేది గవర్నమెంట్ అనేది ఇవ్వనుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా భూమి ముఖ్యంగా 10 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. రెండు కలిపి తడి భూమి లేదా పొడి భూమి. కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగము 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. ఇక్కడ మీకు పట్టణ ప్రాంతాల్లో ఏదైనా ఒక ల్యాండ్ అనేది మీ పేరు మీద కనుక పెన్షన్ తీసుకునే వాళ్ళకి సంబంధించి 750 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలని చెప్తున్నారనమాట. ఆదాయపు పన్ను ఎవరు కూడా మీ యొక్క రేషన్ కార్డులో ఉండేవాళ్ళు చెల్లించకూడదని చెప్తున్నారు. దీనికి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి అప్లికేషన్ ఫామ్ అనేది చూద్దాము. అప్లికేషన్ ఫామ్ అయితే ఇదేనని కన్ఫర్మ్ అయిపోయిందండి. చాలామంది కూడా చెప్తున్నారనమాట అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగానే ఉంటుందని. ఒకసారి చూద్దాము. దీన్ని క్లియర్గా అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ అప్లికేషన్ ఫామ్. ఈ స్కీమ్కి సంబంధించి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులోనే వితంతు పెన్షన్ సంబంధించి, పీడబ్ల్యూడీ పెన్షన్కి సంబంధించి సపరేట్గా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి కూడా నేను మీకు ముందు తెలియజేస్తాను. ప్రస్తుతానికైతే 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసుకున్నటువంటి తేదీ అయితే ఇక్కడ వేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయాలంటే రాయాలని అర్థము. ఇది మీరు మాన్యువల్గా రాసి అనిస్తే వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు సచివాలయంలో. ఓకేనా. ఇక్కడ మీ ఫోటో అనేది అటెస్టేషన్ చేయాలి, అంటే అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పేరు, తండ్రి పేరు, ఈ లింగము, ఆధార్ కార్డ్ ప్రకారం వయసు, ఇవన్నీ కూడా ఈ 4
టాపిక్స్ వచ్చేసి ఆధార్ కార్డులో ఏవైతే ఇచ్చుంటారో అవే ఇక్కడ రాయాలని చెప్పి చెప్తున్నారనమాట. కులము, మతము, విద్యార్హత మీరేమో చదువుకొని కనుక ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ పెట్టాలి. సో వైవాహిక స్థితి మీరు ప్రస్తుతానికి మ్యారేజ్ చేసుకొని ఉన్నారా, అన్మ్యారీడా, వీడియోనా, డైవర్స్డా అని చెప్పేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మొబైల్ నెంబర్ వచ్చేసి ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉండే మొబైల్ నెంబరే ఇవ్వాలండి. నెక్స్ట్ అడ్రస్ 2 పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్, మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్, మీ పర్మనెంట్ అడ్రస్ ఏంటి, ఇదంతా కూడా ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్లయితే సో పెన్షన్ రకం, సో ఇది మనకు ప్రస్తుతానికి 50 సంవత్సరాల పెన్షన్ కాబట్టి నేను చెప్తున్నది. సో వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి టిక్ చేసి ఇక్కడ మీరు వృద్ధాప్య పెన్షన్ అని రాయాలి. సో వికలాంగ పెన్షన్ అయితే సదరం ఐడి అనేది ఉంటుంది మీకు. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. సో సపరేట్గా అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఉంటాయని చెప్పి ఇక్కడ ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి మరియు వికలాంగ పెన్షన్ సంబంధించి క్లియర్గా అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్లో డీటెయిల్స్ అడుగుతున్నారు కాబట్టి రెండు వాటికి అన్నీ చెప్పుకోవచ్చు. సదరం ఐడి అనేది ఉంటుంది మీరు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్కి అప్లై చేసుకొని కనుక ఉన్నట్లయితే. సో వాలంటీర్ కస్టడీ, వాలంటీర్ పేరు, వాలంటీర్ ఫోన్ నెంబరు, సో ఎప్పుడైతే వాలంటీర్లు అధికారంలోకి అయితే వస్తారో సో అప్పటి నుంచి అయితే ఈ అప్లికేషన్ ఫామ్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు వారి యొక్క ఐడి, వాలంటీర్ పేరు, వాలంటీర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత రిలేషన్ పేరు ఇదంతా కూడా అవసరం లేదు. పంచాయతీ పేరు వేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ వేసేసి సో ఇంతకుముందు మీరు ఆధార్ కార్డు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకున్నారా లేదనేది ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి జతపరచాల్సినటువంటి మెయిన్ అనమాట. సో మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ రెడీగా అయితే పెట్టుకోండి. ఇది మనకు తీసుకున్న 6 నెలల వరకు వర్కింగ్లో అయితే ఉంటుందన్నమాట ఒక ఐడి అనేది. సో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో తీసి పెట్టుకోండి, వీలైతే మనకు అప్లికేషన్స్ వచ్చినప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు 6 నెలలు గడిచినటువంటి కరెంట్ బిల్లులు జెరాక్స్లు కూడా పెట్టాలని చెప్తుంది అనమాట. సో పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, ఇప్పుడు మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేస్తున్నారు కాబట్టి సో దానికి సంబంధించి ఆధార్ కార్డ్ పెడితే సరిపోతుంది అనమాట. లేదు ఇక్కడ మీరు వికలాంగ పెన్షన్కి అప్లై చేస్తున్నారు అనుకుంటే సో సదరం సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 7వ పాయింట్కి సంబంధించి నేను చెప్తున్నది, ఓకేనా. సో ఈ విధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్ కూడా పెట్టాలి. ఇది మీరు ఆధార్ సెంటర్ నుంచి తీసుకోవచ్చు, లేదనుకుంటే మొబైల్లో తీసుకోవచ్చు అండి. సో దీని గురించి కూడా నేను మీకు ఫ్యూచర్లో చెప్తాను. సో ఇదన్నమాట ఫైనల్గా. సో 50 ఏళ్ళ సంవత్సరాలకు సంబంధించినటువంటి సో పెన్షన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.